జై బాబు జై జై బాబు 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 జై జై బాబు చంద్రబాబు నాయకత్వం ఓకే ఓకేనా ఓకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమహేంద్రవరంలోని తెలుగుదేశం క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ నాయకులు శ్రేణులు తపాసు పేల్చి సంతోషాన్ని చాటుకున్నారు. 53 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఇక్కడే తెలుగుదేశం నాయకులు, నేతలు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్తో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఈ శిబిరం మధ్య ఉంటూ ఆయన్ని పర్యవేక్షణ కోసం జైలు వద్దకు వెళ్తూ ములాఖాతులు కలుస్తూ వచ్చిన నాయకులందరూ కూడా సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం రాజమహేంద్రవరం నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడు ఆదిరెడ్డి వాసు ఉన్నారు. ఆయన అడిగి తీసుకున్నాం. సార్, చాలా ఉత్కంఠ తర్వాత, చాలా రోజులు వేచి ఉన్న తర్వాత ఇవాళ బాబు గారికి బెయిల్ వచ్చింది. దీని మీద తెలుగుదేశం శ్రేణులు ఎట్లా ఫీలవుతున్నారు? నిజం గెలిచింది. ఏ తప్పు చేయని మా నాయకుడిని గత 53 రోజులుగా అన్యాయంగా లోపల పెట్టడం జరిగింది. 2 రోజుల కిందట కూడా సంబంధం లేని కేసులో మరలా A3 కింద మరలా CID వల్ల ఇంకో కేసు వేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే కేసు మీద కేసు వేసి బాబు గారిని అసలు బయటికి రానివ్వకుండా ఏదో ఒక విధంగా ఆయన్ని, పార్టీని, కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలంటే వాళ్ళ తాలూకు ఆలోచన. న్యాయం గెలిచింది. బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇన్ని రోజులు ఇబ్బందులకు గురి చేయడానికి కారకులమైన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా లెక్క తేలుస్తాం. మూడింటికల్లా ఆయన బయటికి తీసుకురావాలన్నది పార్టీ ఆలోచన. 2-2:30 కల్లా మొత్తం అంతా కూడా జైలు దగ్గరికి అభిమానులు, పార్టీ క్యాడర్ అందరూ కూడా మా నాయకుడిని ఘనస్వాగతం పలకాలన్నది ఒక ప్లాన్ కింద వెళ్తా ఉన్నాం. అక్కడి నుంచి విజయవాడకి రోడ్డు మార్గంలో ఎటు నుంచి వెళ్ళాలి, కొవ్వూరు మించా లేకపోతే ఇది రావులపాలెం మించా అన్నది, ఈ రెండిట్లో ఏ హైవే అన్నది ఇప్పుడే చర్చించాం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పుడు కాన్ఫరెన్స్ లో పెట్టి నాయకులు అందరూ అభిప్రాయం తీసుకొని, ఏదేమైనా మీరు చూస్తా ఉన్నారు అక్కడ మహిళలందరూ కూడా పార్టీ కార్యకర్తలు కాదు కానీ స్వచ్ఛందంగా బయటకు వచ్చి బెయిల్ వచ్చిందనేసరికి వాళ్ళందరిలో కూడా ఆనందం కనపడుతుంది. ప్రతి సామాన్యుడు ఆనందిస్తా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అమ్మయ్య బాబు గారి వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఆనందించే ఉంటారు. ఓన్లీ ఈ రోజుకైనా వచ్చింది ఆయనకి, మా వాళ్ళు ఎలాగైనా తప్పు చేశాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వేలాదిగా, లక్షలాదిగా తరలి వచ్చే అవకాశాలు కూడా అక్కడ ఉన్నాయి. మీరు చూస్తారు కళ్ళతో. ఎలా